హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆన్ వ్యూస్ తెలుగు. మొత్తానికి మందలపట్టి పిక్ సన్ రైజ్కి అయితే వెళ్ళాము. దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళే రూట్ ఏంటంటే మనకి సుంటిగొప్ప పైన వెళ్తుంది అనమాట. సో ఇంకేం చేసామంటే సుంటిగొప్ప లాగా బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇప్పుడున్న మనం ఉన్న ప్లేస్ నుంచి ఏంటంటే 20 కిలోమీటర్స్ ఉంది దుబారే ఎలిఫెంట్ క్యాంప్. టైం అయితే ఇప్పుడు మార్నింగ్ 10 అయిపోయింది. యాక్చువల్గా నేను 10కి అంతా అక్కడ రీచ్ అవ్వాలనుకున్నాను అనమాట, కానీ కుదరలేదు. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనేది ఎన్ని గంటలకు వెళ్ళినా ఇబ్బంది లేదు. బట్ నాకు ప్రాబ్లం ఏంటంటే అక్కడ ఓన్లీ మార్నింగ్ టైము లేదా ఈవినింగ్ టైం పర్టికులర్ టైమ్స్లో వెళ్తేనే మనం అక్కడ ఎలిఫెంట్ బాతింగ్ అండ్ ఫీడింగ్ చేయగలము. రిమైనింగ్ టైంలో ఏంటంటే నార్మల్గా జస్ట్ చూడడానికి అనుకుంటాను. వెళ్ళేది ఎప్పుడో ఒకసారి. సో నేను ఏంటంటే ఆ కరెక్ట్ టైంకి వెళ్తే అన్నీ కవర్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం మరి ఇప్పుడు ఏమవుద్దో. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అనేది మీరు కానీ మధ్య కేరళలో స్ట్రైట్ చేస్తే మాత్రం అక్కడ నుంచి అరౌండ్ ఒక 35 కిలోమీటర్స్ అలా ఉంటుంది అనమాట. 35 కూడా కాదు, ఒక 40 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. అదే మీరు కానీ సుంటిగొప్ప అనే ప్లేస్లో కానీ స్టే చేస్తే ఇక్కడ నుంచి వచ్చేసి మీకు అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను చెప్పే ఉన్నాను. సో మీరు మధ్య కేరళ స్టే చేసినా సుంటిగొప్పలో స్టే చేసినా ఏంటంటే ఒక ప్లేస్ నుంచి కొన్ని ప్లేసెస్ దగ్గర ఉంటాయి, ఇంకో ప్లేస్ నుంచి ఏంటంటే కొన్ని దగ్గర ఉంటాయి అనమాట. సో అదొక్కటే ఇక్కడ ప్రాబ్లము. మీరు మధ్య కేరళ నుంచి వచ్చినా లేదా సుంటిగొప్ప నుంచి వచ్చినా ఏంటంటే ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక రైట్ టర్నింగ్ తీసుకోవాలి. ఇక్కడ వరకు ఏంటంటే ఒకటే స్ట్రైట్ రోడ్ అనమాట మీకు దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి. ఇక్కడ రైట్ సైడ్ అనమాట. సో కార్ సరిగ్గా ఉంది కలరు. జిప్సీ కాదు. నేను మధ్య పీకీ బ్లెండర్ సబ్ సిరీస్ చూసి జిప్సీ అని నోటికి వచ్చేసింది అదే. సో అక్కడ వరకు స్ట్రైట్ అనమాట. అక్కడ రైట్ టర్నింగ్ తీసుకుంటే ఇంకా ఇక్కడ నుంచి మొత్తం ఒకటే రూట్ వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి 9 కిలోమీటర్స్ చూపిస్తుంది. 9 కిలోమీటర్స్ మొత్తం ఒకటే రోడ్డు, ఎక్కడ మనకి డైవర్షన్స్ కూడా లేవన్నమాట. ఈ 9 కిలోమీటర్స్కి ఒక 15 మినిట్స్ పడుతుంది తెలిసి. ఇంకొకటి మర్చిపోయాను, దుబారే ఎలిఫెంట్ క్యాంప్ దగ్గరే వాటర్ రాఫ్టింగ్ ఒకటి ఉండాలా. నేను 3 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా వాటర్ ఫ్లో అంత లేదనమాట. లైక్ పర్లేదు, ఒక రకంగా ఉండింది. మరి వాటర్ కరెంట్స్ అయితే మాత్రం ఎక్కువ లేవన్నమాట. అప్పుడు తక్కువ ఉండింది. బట్ ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. అలాగే ఉంది ఈ రోడ్డు అంతా నిజంగా చూడడానికి. మనం నెల్లూరు నుంచి మైపాడు బీచ్కి వెళ్తాం, అలాగే ఉందన్నమాట మొత్తం. ఈ దుబారే ఎలిఫెంట్ క్యాంప్ అండ్ వాటర్ రాఫ్టింగ్ అంతా మొత్తం కావేరీ రివర్ ఒడ్డున ఉంటుంది అనమాట. వింటేజ్ కార్స్ మ్యూజియం అంటే రైట్ సైడ్ ఏదో ఉంది. ఇంకా 6 minutes చూపిస్తుంది. 4 kilometers ఉంది. ఈ 9 kilometers స్ట్రైట్ రోడ్ తర్వాత ఒక లెఫ్ట్ ఉందన్నమాట. లాస్ట్ ఒక 500 metersకి ఇక్కడ మీకు బోర్డు కూడా ఉంది. ఇక్కడ రాసింది చూడండి, రైట్ దుబారే ఎలిఫెంట్ క్యాంప్. దాటాలి, అదిగో వాటర్ దాటాల. అసలు మొత్తం చూడండి ఎలా ఉందో. సూపర్ ఫ్లాట్ చూడండి, సూపర్ జూ కంట. నీళ్ళు పోతుంటే చాలు. పేరు అడుగు, పేరు మాస్తి. ఒక లుక్ ఇచ్చింది. లుక్ ఇచ్చినప్పుడు మనం స్మైల్ ఇవ్వాలి. ఏదో తేడాగా ఉందేంటి. ఇంకోసారి అక్కడ కనిపిస్తుంది కదా స్పాట్, ఆడ నేను పడిపోయింది దాకా. మామూలు బిస్కెట్ అలా పడిపోయిన తర్వాత నేను అంటే కదా అక్కడ స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి 7 వరకు బాగానే వచ్చా. లాస్ట్ ఇంకో 10% ఉందనేలాగా అక్కడ నాతో వచ్చినోడు వచ్చేసి సేఫ్ బాగానే ఉందన్నాడు. నేను ఇంకా అది మైండ్లో పెట్టేసుకొని కాదు కొంచెం ఈజీగా వేసాను అనమాట. దమ్మని జరిగింది పడ్డా. లక్కీగా ఏంటంటే మనకేం తగ్గల. బట్ ఐఫోన్ వాటర్ ప్రూఫ్. బట్ నేను దీనికి ఏంటంటే మైక్ అలా ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేస్తున్నాను అనమాట. అది మాత్రం కొంచెం వాటర్ లోపలికి వెళ్ళి ఓకేగా ఉంది. రూమ్కి వెళ్ళిన తర్వాత దాన్ని ఆరబెట్టాలా.
అదే చూడాలి మరి వాయిస్ ఎలా వస్తుంది. ఎందుకంటే డైరెక్ట్ ఐఫోన్ ఇప్పుడు వాయిస్ వచ్చేసి డైరెక్ట్ ఐఫోన్ మైక్ రికార్డ్ చేస్తుంది అనమాట. అటు నుంచి వచ్చేటప్పుడు చేద్దాం అనుకున్నా, బట్ అస్సలు ఖాళీ లేదు, ఫుల్ రష్ అనమాట. ఇప్పుడు ఏంటంటే టైం అరౌండ్ 12 o'clock అయిందనమాట. 11 నుంచి క్లోజ్ చేయడం స్టార్ట్ చేస్తారు వీళ్ళు ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ అనేది. అందుకేంటంటే వచ్చే వాళ్ళందరూ ఆపేస్తారు. అందుకని ఇప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది బ్లాగ్ చేయడానికి. సో చూడండి మొత్తం యాక్చువల్గా వాటర్ ఫ్లో అనేది తక్కువ ఉంది, బట్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆ వాటర్ కంటిన్యూగా ఫ్లో అవుతుంది కాబట్టి పాచి పట్టుంది అనమాట రాళ్ళ మీద అంతా. అది చూసుకుని రావాల్సి వస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇక్కడ కింద కొంచెం రెడ్ కలర్ కనిపిస్తుంది కదా. సో అలాంటి దగ్గర ఏంటంటే మనకి అంతగా కాలు జారట్లేదు, గ్రిప్ బాగా దొరుకుతుంది. అలా కాకుండా కొంచెం బ్లాక్గా ఉన్నా గ్రీన్గా ఉన్నా మాత్రం ఎక్కువ స్లిప్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. పాపం అయితే ఒక అమ్మాయి పడిపోయినట్టుంది. ఇందాక అమ్మాయిని ఒక ఇద్దరు చేతిలో పట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు. కాల్ సంథింగ్ పుష్ పెరిగినట్టుంది. ఆల్మోస్ట్ చేస్తాం ఇంకా లాస్ట్ 15% ఉంది. ఇందాక కూడా లాస్ట్లో పడిపోయాను, అంత బాగా వచ్చి పడ్డం ఇప్పుడు తగిలించుకోమన్నా కదా బ్యాగ్ ఉంది కదా. సో దీనికి ఏంటంటే ఇందాక కాలు తెలుసుకోమన్నమాట, టై బ్యాగ్ లాగా. దాంట్లో ఉన్న డబ్బులన్నీ తెలిసిపోయింది. తెలిసినాయి. దాంట్లో ఇందాక ట్రాన్స్మిటర్ పెట్టినాను అనమాట. ఆ ట్రాన్స్మిటర్ ఉండింది, అది మళ్ళీ తెలిసిపోయింది. అదే కింద చూస్తాను అసలు చిన్నగా. అసలు ఇంతకన్నా దారుణం ఏంటంటే ఇప్పుడు మొబైల్ హోల్డర్ పెట్టినాను అనమాట. అదేమైందంటే ఎవరికో తగిలి సడన్గా కింద పడిపోయింది ఫోన్. నేను చూసుకోవాలి ఒక 2 సెకండ్లు చూసుకోవాలన్నమాట. తర్వాత ఏమైందంటే ఏదో చేతిలో పొరుగు తగ్గిందని చూస్తే ఫోన్ పడిపోయింది అనమాట. ఆ ఫోన్కి ట్రాన్స్మిటర్ తడిసింది. ఇంకా ఏం చేస్తాం, ఇంకా దారిలో ఎండబెట్టుకోవాల్సింది దాన్ని. అందుకని ఇంకేం చేయలేం అనమాట. అందుకే వెళ్ళేటప్పుడు అయితే అసలు మరి దారుణంగా ఉన్నారు జనాలు. ఆ చివరి నుంచి ఈ చివరి వరకు పెద్ద క్యూ లాగా, ఒక హ్యూమన్ చైన్ లాగా చేతులు పట్టుకున్నారు అనమాట. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ చేసుకొని అక్కడ వాటర్ రాఫ్టింగ్ కూడా చేద్దాం అనుకున్నాం. బట్ ఏంటంటే లైక్ వాటర్ ఫ్లో అయితే సరిగ్గా లేదన్నమాట, జస్ట్ నార్మల్గా ఉంది. అది నార్మల్గా ఉంది కాబట్టి మనం రివర్ ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి వెళ్ళేటప్పుడు కూడా ఆ బోట్స్ లేకుండా అది బై వాక్ వెళ్తున్నారు అందరూ. ఇంకా రాఫ్టింగ్లో ఏంటంటే మనకి వాటర్ ఫ్లో లేదు కాబట్టి అంత అడ్వెంచర్గా ఏమి ఉండదు, జస్ట్ నార్మల్గా ఫ్లోటింగ్ ఉంటుంది. ఈవెన్ 3 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా అంతే అనమాట. అప్పుడు కూడా నేను ఫిబ్రవరిలో ఆ టైంలో వచ్చాను. ఇప్పుడు డిసెంబర్ కాబట్టి లైక్ వాటర్ ఫ్లో అయితే లేదు. మనం ఏంటంటే మాన్సూన్ సీజన్లో వస్తే బాగుంటుంది. అప్పుడు ఏంటంటే కొంచెం అడ్వెంచరస్గా ఉంటుంది వాటర్ రాఫ్టింగ్ చేసినా కూడా. టికెట్ వచ్చేసి వీళ్ళు చెప్పడం పర్ హెడ్ 300 చెప్పారు. దుబారే ఎలిఫెంట్ క్యాంప్ వచ్చేసి ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 100 rupees తీసుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటంటే యాక్చువల్గా బాతింగ్కి అండ్ ఫీడింగ్కి వచ్చేసి వీళ్ళకి సంబంధం లేదనమాట గవర్నమెంట్కి. ఆ లోపల ఏంటంటే సపరేట్గా వాటిని చూసుకుంటారు కదా మామటి వాళ్ళు, అండ్ మామటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడాలన్నమాట ప్రైజు. నేను మా ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళాం కాబట్టి వాళ్ళు వచ్చేసి పర్ హెడ్ వచ్చేసి 200 అడిగారు అనమాట. యాక్చువల్గా బాతింగ్ వచ్చేసి లైక్ మార్నింగ్ బిఫోర్ 9 o'clock వెళ్తే చాలా బిఫోర్ 10:30 వెళ్తే ఏంటంటే కలిసి కొంచెం తక్కువ ప్రైస్ దొరుకుద్ది. మేము వెళ్ళినప్పటికీ ఏంటంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అనమాట. ఇంకప్పుడు ఎలిఫెంట్స్ అందరినీ వాడు క్యాంపులో తీసుకెళ్ళిపోయి పక్కనే కావేరీ రివర్ ఉంటుంది కదా, సో అక్కడికి తీసుకెళ్ళిపోతున్నాడు బాతింగ్కి. మేము దుబారే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళేటప్పుడు అయితే మధ్యలో చాలా టర్నింగ్స్ దగ్గర ఆవులన్నీ ఇక్కడ రోడ్డు మీద పడుకొని అటు ఇటు ఉన్నాయి. ఈ రూట్లో వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం చూసుకోండి. అవేంటంటే ఆవులు ఒక గుంపుగా వెళ్తున్నప్పుడు ఒకదాన్ని ఒకటి పొడుచుకోవడం వల్ల ఏంటంటే సడన్గా ఒక్కోసారి రోడ్డు మీద పరిగెడడం జరుగుతూ ఉంటాయి. మోస్ట్లీ ఏంటంటే మన 2 wheelers అనమాట, కొంచెం అక్కడ జాగ్రత్తగా వెళ్తే సరిపోతుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో వచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ అండ్ న్యూస్ తెలుగు.